హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో వచ్చేసి మేమైతే నర్సాపేటలో కొత్తగా డీమార్ట్ అయితే ఓపెన్ చేశారు కదండి. డీమార్ట్ షాపింగ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే మామూలు రోజుల్లో అని లేదు, వీకెండ్స్ అని లేదు, ఎప్పుడు ఫుల్ రష్గా ఉంటారండి, ఫుల్గా ఉంటారు. వీకెండ్స్లో అయితే ఇంకా అసలు అంటే లోపలికి వెళ్ళడానికి కూడా మనకైతే ప్లేస్ ఉండదు అన్నట్లు ఉంటారు. అసలు షాపింగ్ చేయాలన్నా అంత జనంలో తోసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నా చాలా కష్టంగా అనిపించిద్ది మాకైతే. ఇంకా మేము ఇక్కడైతే లోపలికైతే వచ్చేసాము. ఇంకా లోపలికి వచ్చేసి స్టార్టింగ్లోనే మనకి ఫ్లవర్ వాజెస్ ఉన్నాయండి. పైన ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ముందు సరుకులు అవన్నీ లాస్ట్లో తీసేసుకోవచ్చులే అని చెప్పేసి ఇక్కడైతే చూస్తున్నాము ఫ్లవర్ వాజెస్ ఎంత కాస్ట్ ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ ఏంటంటే అండి, మనము అంటే అన్నీ ఒకే చోట దొరుకుతాయి అన్నమాట. ప్రతి ఒక్క వేరు వేరు షాప్స్కి వెళ్ళి తీసుకోవాలి అని అట్లా ఏమి ఉండదు, అన్నీ దొరుకుతాయి. కాబట్టి ఇంకా మనమైతే మంచిగా హ్యాపీగా ఒక ఒక హాఫ్ డే కనుక స్పెండ్ చేస్తే అన్నీ మనకి ఇంట్లోకి కావాల్సినవి మొత్తం అయితే తీసుకోవచ్చండి. కొత్తగా అయితే డీమార్ట్లో ఆ పీటలు, రైస్ కుక్కర్స్ కూడా ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ స్టీలే వాడుతున్నారండి. అందరికీ కొంచెం అంటే అవగాహన వస్తుందన్నమాట. అవి సిల్వర్ అట్లాంటివి వాడకూడదు, ఎందుకు స్టీల్ వాడితే మంచిది కదా అని చెప్పేసి స్టీల్ ఐటెం కూడా అసలు ఎన్ని వచ్చినాయో చూడండి. అసలు చాలా ఐటెం వచ్చినాయి. అసలు బాక్సెస్ ఇవన్నీ సాంబార్ అవన్నీ పోసుకు వెళ్ళడానికి క్యారేజీ బాక్సెస్కి అవన్నీ వెరైటీ వెరైటీ ఐటమ్స్ అయితే చాలా వచ్చినాయి, స్టీల్ ఐటెం కూడా. ఇంకెక్కడైతే మేము ఇంకా వచ్చేసి చూస్తున్నాము ఇవేంటి ఇట్లాగా అని చెప్పేసి, వెరైటీగా ఉంది అని చెప్పేసి అయితే చూస్తున్నాము. ఇంకా అది ఆ ట్రే అంటే కూరగాయలకైతే కాదు, అసలు ఎందుకు ఉపయోగపడిద్ది ఏంటి అనేది మాకైతే ఇంకా అర్థం కాలేదు. కొన్ని నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టాను, మాకు ఇదేంటి అర్థం కాలేదంటే చెప్పారు శాండ్విచ్ మేకర్ అని. ఇంకా అలాగా కొన్ని మనకు కూడా తెలియని విషయాలు కూడా తెలుస్తాయి. గ్యాస్ స్టాండ్స్ కూడా ఉన్నాయి డీమార్ట్లో. ఇంకా గ్యాస్ కింద తుప్పు పట్టకుండా స్టాండ్ మీద పెట్టుకొని మనం ఈజీగా ఎక్కడికైనా కానీ తీసుకొని వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. స్టాండ్ వచ్చేసి మనకి 149 రూపీస్ ఎంతో ఉంది. అయినా కాస్ట్ అయితే కొంచెం రీజనబుల్గానే అనిపిస్తుంది డీమార్ట్లో. ఇంకా మేమైతే మొత్తము అంటే చూసేసామన్నమాట, అన్నీ చూస్తున్నాం ముందు అంటే ఏవేవి ఎలా ఉన్నాయి, కాస్ట్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. నేనైతే ఆల్మోస్ట్ ఎప్పుడు డీమార్ట్లో సరుకులు అయితే తీసుకోనండి. అంటే ఎక్కువ మంది ఇంట్లో జనము అదే ఎక్కువ మంది మెంబర్స్ ఉన్న వాళ్ళైతే కొంచెం వాళ్ళకి సరుకులు ఎక్కువగా పడతాయి, మనకంటే చాలా తక్కువ పడతాయి. కాబట్టి నేను ఇక్కడి నుంచి మోసుకొని వెళ్ళడం ఎందుకు, ఇంటి దగ్గర చిన్న చిన్న షాప్స్లో తీసుకోవచ్చులే, వాళ్ళకి మనం ఒక ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాము వాళ్ళ దగ్గర ఎక్కువ కొంటుంటే. డీమార్ట్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు అన్నిటికీ అంటే మనం అంతా చాలామంది తీసుకునే వాళ్ళు ఉంటారు రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పేసి. మేమైతే అక్కడ ఇంటి దగ్గరే తీసుకుంటాం అనమాట. దీవాళికి కూడా సంబంధించి చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడైతే. ఇక్కడ చూడండి ఎక్కువగా వంటలు చేసే వాళ్ళకి యాప్రాన్ కూడా ఉంది, అదైతే నేను వేసుకొని చూపిస్తున్నాను. అసలు ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి అంటే కొత్తగా పెట్టారు కదా, ఎక్కువ ఏమీ ఐటమ్స్ ఉండవు అనుకున్నాము. కానీ చాలా ఐటమ్స్ అంటే కొత్త వెరైటీస్ కూడా ఇక్కడ ఈ బ్రాంచ్లో అయితే ఉన్నాయని అనుకుంటున్నాం మేమైతే. ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయండి. ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే ప్లాస్టిక్ ఐటెం అయితే ఎక్కువ ఏమీ తీసుకోలేదండి. బట్టలు కానీ ప్లాస్టిక్ ఐటెం కానీ ఏమీ తీసుకోలేదు. ఎక్కువ మేము ఏంటంటే ఇవి తీసుకున్నాము ఇంట్లోకి ఉపయోగపడేవి, చేపలని, కొంచెం స్లిప్పర్స్ అంటే కొంచెం మెయిన్ అవసరాలకు తగ్గట్టు తీసుకున్నాము. కానీ అన్ని ఐటమ్స్ అయితే కొత్తగా పెట్టారు కాబట్టి అన్ని ఐటమ్స్ చాలా కొత్తగా ఉన్నాయన్నమాట. నాకు అన్నిటికంటే బెస్ట్ ఏదనిపిస్తుంది అంటే ఇక్కడ నాకు డీమార్ట్లో లెగ్గిన్స్ చాలా బెస్ట్ అనిపిస్తుందండి. అంటే ట్రెండ్స్లో, రిలయన్స్లో అట్లాంటి వాటిలతో పోల్చుకుంటే లెగిన్స్ కాస్ట్ అయితే చాలా తక్కువ అనిపించింది. 200కే వస్తుంది మనకి యాంకిల్ లెంత్ లెగిన్స్ అయితే. వాటిల్లో అయితే మినిమం 400 పెట్టాలి, ఖచ్చితంగా 400 పెట్టందే ఆ లెగిన్ అయితే రాదు. నాకు బట్టల విషయంలో వచ్చేసి డీమార్ట్లో లెగిన్స్ కానీ టాప్స్ కూడా నాకు రీజనబుల్ అనిపించేసినాయి, రేట్లు చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే. ఇంకెక్కడ వచ్చేసి మేమైతే ఇంకా లెగ్గిన్స్ అవి అయితే తీసుకున్నానండి నేనైతే, నాకు ఇంట్లోకి అవసరం కదా అని చెప్పేసి. ఇంకా అవి ఒకటి తీసుకున్నాము, ఫ్రిడ్జ్ కవర్స్ ఒకటి తీసుకున్నాము. ఫ్రిడ్జ్లో కవర్స్ వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది, ఎక్కువ క్లీనింగ్ పని ఏమి ఉండదని చెప్పేసి. బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అవన్నీ అయితే మేము మ్యాక్సిమం తీసుకున్నామండి. మినిమము 10,000 బిల్ అయితే చేసామన్నమాట మేము. అన్నీ తీసుకున్నాము చూసినవి ప్రతి ఒక్కటి. అంటే కాస్ట్ కూడా రీజనబుల్గా ఉన్నాయి, అన్నీ ఒక చోట దొరుకుతాయి, మనం అటు ఇటు వెళ్ళాల్సిన పని ఉండదని చెప్పేసి. ఇంకెక్కడైతే తన చేతిలో ఉంది కదా, అదైతే
హెడ్ బాత్ చేసినప్పుడు టవల్ అంట. అదైతే ఇలాగ పెట్టుకోవాలి. ఇట్లాంటి టవల్స్ కూడా ఉన్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్‌గానే ఉంది బయట కంటే కూడా అని తనైతే అక్కడ చెప్తుంది నాకైతే. ఆహా! అలా ఉంటది అని చెప్పేసి ఒకసారి చూపించమని నేనే అడిగానండి. ఇంకా తనైతే అలా చూపిస్తుంది. ఇంకొకటొచ్చేసి మాకు ఇవొకటి బాగా నచ్చినియండి ఫోల్డింగ్ మ్యాట్స్. ఇవేంటంటే మనం ఎక్కడ జర్నీలోకి వెళ్ళినా కూడా అసలు అవి చక్కగా ఫోల్డ్ చేసుకొని ఒక హ్యాండ్ బ్యాగ్ అంటే మనం ఎలా అయినా లేడీస్ ఒక హ్యాండ్ బ్యాగ్ మెయింటెనెన్స్ చేస్తారు కాబట్టి హ్యాండ్ బ్యాగ్ లాగా తీసుకెళ్ళిపోవచ్చు. ఆ మ్యాట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి. నేను కూడా ఒకటి తెచ్చుకున్నాను. బాగున్నాయి. నాకైతే రీజనబుల్ అనిపించేసినాయి. మా ఫ్రెండ్ కూడా అవి 2 తీసుకుంది. అంటే ఎక్కువగా మనం లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు అలా ఉపయోగపడతాయి. అది ఫోల్డింగే కాబట్టి ఒక పక్కన ఉంటుంది. వేసుకోవడానికి ఎక్కువ మంది వెళ్తాం కదా అని చెప్పేసి తను ఒక 2 తీసుకుంది. ఇంకిక్కడైతే కర్టన్స్ అవి చూసాము. కర్టన్స్ ఒకటండి మీకు కర్టన్స్ ఏంటంటే తీసుకునేటప్పుడు కొంచెం చూసుకొని తీసుకోవాలి. మేమేంటంటే ఆ కంగారులో తీసేసుకున్నాము. డోర్ కర్టన్ అని చెప్పేసి అనుకోని మేము ఓపెన్ చేయలేదండి. విండో కర్టన్ తెచ్చేసుకున్నాము. అంటే అక్కడ ఉంటది 5 ఫీట్, 7 ఫీట్ అని ఉంటదిలే కానీ ఆ 7 ఫీటే అనుకోని మేము తెచ్చేసుకున్నాం. తీరా ఇంటికొచ్చి చూసాక మాకైతే విండో కర్టన్ వచ్చింది. ఇంకా సరే ఇంకా అట్లాంటి వాటిల్లో రిటర్న్ తీసుకోరు కదా! మనకు తెలిసిన వాటిల్లో అయితే మనం వెళ్లి రిటర్న్ ఇచ్చి వచ్చేవాళ్ళం. ఇంకొకటండి చెప్పల్స్ అయితే నాకు అంత కలెక్షన్ అని ఏం అనిపించలేదు. నార్మల్‌గా అయితే ఉంది. రెగ్యులర్‌గా మనం వేసుకునేవి అంటే అంత కాలేజ్ పిల్లలకి కూడా మామూలుగానే ఉన్నాయి అనిపించేసినాయి. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ విషయానికొస్తేనండి హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా కాస్ట్ ఉంటాయండి. ఎందుకనో డీమార్ట్‌లో మరి క్వాలిటీ అలా ఉంటదో ఏమో నాకైతే తెలీదు గానీ హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాకు చాలా కాస్ట్ అనిపించేసినాయి. ఇంక మేమైతే హ్యాండ్ బ్యాగ్స్ అవేం తీసుకోలేదులే గానీ చెప్పల్స్ అయితే ఒకటి తీసుకున్నాం ఒక పీసు. ఇంకా అవే తీసుకున్నాము. అవి వాటికి ఇంకా చూస్తున్నాము ఇక్కడ ఇంకా ఏమేమున్నాయి ఏంటి అని చెప్పేసి. దేవుడికి సంబంధించినవి అవి తీసుకున్నామండి. దేవుడి గదికి ఇలాగ హ్యాంగ్ చేసుకుంటే బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకా అవక్కడ తీసుకున్నాము. ఇంట్లోకి కావాల్సినవి కొన్ని తీసుకున్నాం. ఇక్కడ చెప్పా కదండీ! షార్ట్ వీడియోలో పెట్టా కదా! శాండ్విచ్ మేకర్ అది మాకు అర్థం కాలేదు. ఇప్పుడుకి తెలుసుకున్నాననమాట. అది శాండ్విచ్ మేకర్ అని చెప్పేసి. మాకదేంటి అంటే వెరైటీగా ఉంది అని. చాలా కొన్ని అంటే ఎప్పుడు బయటికి వెళ్ళి వాటిల్లో చూసే వాళ్ళకైతే తెలుస్తాయి గానియండి, ఎప్పుడు వెళ్ళకుండా మనం ఎప్పుడో ఒక సంవత్సరంలో 3 టైమ్స్, 4 టైమ్స్ ఎళ్ళే వాళ్ళకైతే తెలీదండి. నాకైతే కొన్ని ఐటెమ్స్ తెలీదు వంటవి ఎట్లాగా ఏంటి యూజ్ చేస్తారు అని చెప్పేసి. నాకిక్కడైతే సాల్ట్ డబ్బాలు అసలు భలే ఉన్నాయండి. అవైతే నాకు నచ్చినియి. గాజు సీసాలు. ఇప్పుడు అందరూ ఏంటంటే ప్లాస్టిక్ అలాంటివన్నీ వినియోగించకుండా ఇలాగైతే ఎక్కువ వాడుతున్నారు కాబట్టి నాకైతే అయి భలే నచ్చేసినియి గాజువి కూడా. మనం కొత్తగా ఇల్లు గనక ఉంటే గనక మనం చక్కగా ఇట్లా గాజువన్నీ తెచ్చుకొని ఓన్ హౌస్ అయ్యుండి, అన్నీ తెచ్చుకొని నీట్‌గా పెట్టుకొని జాగ్రత్తగా వాడుకుంటే చాలా అంటే బావుంటది. మనకు కూడా మంచిది కదా! ఇదిగోండి ఇక్కడ కంటైనర్స్ చూడండి. అవి 1 కేజీ కంటైనర్స్ అనమాట. 149 రూపీసు. పైనంతా స్టీలొచ్చి కింద గాజు. మనకు అందులో అంటే ఏమన్నా వేసుకున్నా కూడా మనకు ఆ కింద కనిపిస్తాయన్నమాట. ఓహో! ఇలాగా ఇందులో ఇవున్నాయి అని కనిపిస్తాయి. అవి కూడా నచ్చినియండి. ఖచ్చితంగా నేనైతే అవి తీసుకుంటాను. మేము గనక కొంచెం మంచి ఇంట్లో ఓన్ హౌస్‌లో గనక ఉంటే ఖచ్చితంగా అయితే అవి వాడదామని ఫిక్స్ అయిపోయాను. ప్లాస్టిక్ ఎక్కువ వాడకూడదు కదా అని చెప్పేసి నేనిప్పుడైతే ఎక్కువ ప్లాస్టిక్ కూడా ఏమీ తీసుకోవట్లేదు. ఇంకొకటి ఇవైతే అందరికీ యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇది కూడా నేను వీడియో తీశాననమాట. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆ సూది, దారం అనేది కంపల్సరీగా ఉండాలండి. మనం చిన్నవైనా ఏమైనా చిరిగిపోయినవి అన్నీ మనం మిషన్ దగ్గరికి తీసుకువెళ్ళి అలాగా వెయ్యలేం కదా! ఇంక అట్లా అని చెప్పేసి పక్కన వాళ్ళని వీళ్ళని కూడా అడగలేము. ఆ బాక్స్ గనక ఒకటి తీసుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఇవన్నీ మేము చిన్న ఐటెమ్స్ అన్నీ కిందకొచ్చేసినాక ఇంకా సరుకులు ఇంట్లోకి కావాల్సినయన్నీ తీసుకున్నాము. ఇవన్నీ తీసుకోవడం ఒక ఎత్తైతే డీమార్ట్‌లో బిల్లు వేయించడం ఒక ఎత్తండి అసలు. బిల్లింగ్ దగ్గర ఎంతమంది లైన్ ఉంటదంటే ఫుల్లు లైన్ ఉంటది. మాకేంటంటే లక్కీగా కొంచెం ఆ రోజు కొంచెం ఖాళీగానే ఉంది. ఇక్కడైతే ఇత్తడివి టీ కప్స్ గూడా వచ్చినియి. అవి కూడా మీకు చూపిద్దామని తీశాననమాట. అసలు ఇత్తడి పళ్ళాలంటే ఎప్పటినుంచో ఉన్నాయిలెండి. కప్స్ కొత్తగా వస్తున్నాయని చెప్పేసి. ఇంకా ఫైనల్‌గా మేమైతే ఇక్కడ బిల్లింగ్ చేయించేసుకున్నాము. ఇవి కూడా మీకెందుకు పెట్టానంటే ఇక్కడ ఒక జోక్ జరిగింది మాకైతే ఇక్కడ. నేనైతే తక్కువ తీసుకున్నాను. 4 ఐటెమ్స్ తీసుకున్నాను. నాయి 1000 అయినియి.
అందులో ఉన్నవన్నీ ఎక్కువ ఐటెమ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళకి 3000కి, 4000కే వచ్చినియి. నా దానికి దీనికి వేరియేషన్ ఏంటి అనేసి మేము జోక్‌గా అనుకోని, ఇది కూడా మీకు క్లిప్ పెడదామని చెప్పేసి ఇక్కడైతే తీశాను. మీకు కూడా ఇలాగ జరిగిందా ఎప్పుడైనా? ఇలా జరిగితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.